స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలు. చెప్పండి గుర్తిస్తుంది.
దేవుడుగా ఆశ్రయంగా దుర్గంగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడుగా ఇంతవరకు సహాయం చేస్తాను. హల్లెలూయా. ఇక ముందు కూడా సహాయం చేస్తాను. ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి మనము బ్రతిమలాడుతూ నా చేయి పట్టుకుని నడిపించయ్యా, నా పరిస్థితుల్లో నేను నడవలేకపోతున్నా, నేను నీరసించిపోతూ ఉన్నాను, నేను కృంగిపోతూ ఉన్నాను యేసయ్యా, నేను ఇలా ఉండటం మీ చిత్తం కాదు కదా నాయన, నన్ను బలపరచు, నీ చేత్తో నన్ను పట్టుకొని ప్రభువా నన్ను నడిపించు, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా నా ముందుండి నడిపించు అని దేవుని సహాయాన్ని కోరుకుంటూ ధ్యానపూర్వకంగా ఈ పాటను పాడుతూ దేవుని బ్రతిమలాడుకుందాం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. నన్ను ధైర్యపరచు, నా తోడు నీవేగా, కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచు, నా తోడు నీవేగా, మరువగలను నీ మధుర ప్రేమను, మరువగలను నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. ఆపై కుశలము విశ్వాసాన బలము కలవరమే నాపై కుశలము విశ్వాసాన బలము కలవరమే ఒక నిమిషమైనను, ఒక నిమిషమైనను యేసు నా చేయి విడచిన
అడుగుదాం నేను జారిపోకుండా, నేను పడిపోకుండా నా చేయి పట్టుకో యేసయ్య అంటూ తండ్రిని అడుగుదాం. నీ జారిపోకుండా, నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. నాపై విశ్వాసనాలను కలవరమేదిగినా, నాపై విశ్వాసనాలను కలవరమేదిగినా, ఒక నిమిషమైనను యేసు నా చేయి విరచినా, నాపై వేసిన విశ్వాసనాలను కలవరమేదిగినా, నాపై వేసిన విశ్వాసనాలను కలవరమేదిగినా, ఒక నిమిషమైనను ఒక నిమిషమైనను యేసు నా చేయి విరచినా, యేసు నా చేయి విరచినా, చేయి పట్టుకో యేసయ్య, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా నా చేయి పట్టుకో అంటున్నా. జారిపోకుండా, నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. నాయన నా పరిస్థితుల్లో నేను పడిపోవటానికి వీల్లేదు యేసయ్య. నాయన లోక సంఘము తండ్రి అయ్యా నాపై ఎగిసినప్పటికీ ప్రభువా, నిందలు అవమానాలు ప్రభువా అయ్యా నాపైకి నాయన అయ్యా మనుషులు విసిరినప్పటికీ తండ్రి నా ప్రభువా మీరు నాతో ఉన్నారు ప్రభువా, నాతో ఉన్నారు తండ్రి. అయ్యా నా విశ్వాసమనే నావలో తండ్రి కలవరము లేకుండా సహాయం చే ప్రభువా. హల్లెలూయా తండ్రి సహాయం చేయండి. అడుగుదాం హల్లెలూయా. విశ్వాసమనే నావలో కలవరం రేగుతుంది కనుక కలవరం పోలాగిన తండ్రిని అడుగుదాం. హల్లెలూయా తండ్రి అయ్యా కలవరము అణిగిపోయినట్లుగా మీరు ఆజ్ఞాపించండి ప్రభువా. మీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ధైర్యపరచండి నాయన అని అడుగుదాం. తండ్రి మాతో తేటగా సూటిగా మాట్లాడండి యేసయ్య అని అడుగుదాం. మనం అడిగినప్పుడే తండ్రి మాట్లాడటానికి సంతోషంగా సహాయం చేసి పరిశుద్ధాత్మ తండ్రి ముందుకు నడిపిస్తారు కనుక మనం అడుగుదాం. తండ్రి నాకు సహాయం చేయి, నాతో మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడు తండ్రి, నాతో మాట్లాడు ప్రభు. నువ్వు విడిచిపెడితే నేను ఒక్క నిమిషం కూడా నిలవలేను, నా జీవితం వ్యర్థమే తండ్రి. సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి అని అడుగుదాం. హల్లెలూయా తండ్రి నీకు స్తోత్రములు. ఆరాధనకు పాత్రగా
స్తుతులకు యోగ్యుడైన తండ్రి, కీర్తనీయుడైన దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి, ఈ సాయం వేళ ప్రభువా, మీ సన్నిధిలో పాటల ద్వారా హృదయంగా స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సదవకాశం కొరకు వేవేల వందనాలు, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, రేపు ఈ దినం వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మేము బ్రతుకుతూ ఉన్నాం. యేసయ్య, ఎంతో మందికి నేను భాగ్యం మాకు ఇచ్చారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా వాక్య ధ్యానంలోకి వెళ్ళింటుండగా నా తల్లి, మీ ప్రియ బిడ్డను, మీ ప్రియ సరుకుని ముస్లిం చాటును మరుగుపరచు, నాతో మాతో తేటగా సూటిగా మాట్లాడి మీ చిత్తమేమేమిదో, మీ ఉద్దేశమేమిదో బయలుపరచు ప్రభు. నాయన, నా తండ్రి, అయ్యా మమ్మల్ని సర్చ్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ సర్చ్ చేసుకోవాలి, ఏది విడిచిపెట్టాలో, ఏది చెయ్యాలో చేయకూడదు. అయ్యా, మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని శుద్ధి చేసి సిద్ధపరచమని నా ప్రభువు, నా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Rabba Shaka Rabba. Andar kal mooskoni okasari chetulu ettandi. Evaru nilabadu. I'm saying the Spirit of God leading me in the prophetic. Hallelujah. 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 Kabaraba Shata. Oh Jesus. Thank you, Holy Spirit. Spirit of God, lead me, Lord. Yes, thank you, Lord. Ask Holy Spirit, Lord, speak to me. Speak to me. I need your prophetic word. Speak to me. Spirit of God, Parishuddhatma Devuda, nato matladu, nato, Lord. Yes, thank you, Lord. Put a demand on the anointing. Hallelujah. Yes. Thank you, Lord. నీ హృదయాంతరంగంలోంచి Spirit of God, lead me, Lord. Yes, kabara shialaba, larus tabara shakabara baba, rabantalamu shiarebehe, lakorobu sheke baba karaba, larus tabara shiarehe, kabara shakarabandalabu shiare, larus tabara shiare, larus tabara cheyi pattuko. Rakabarabantalababa, Shibabakababarakabaraba. Yes, I saw the move of the Holy Spirit in this place. Thank you, Lord. Parishuddhatma Devudu, yes, స్థలంలో నడిపిస్తా ఉన్నారు. Yes, Shakabarabalaba, Laro Shatalabu Shiarehe, Rakabaraba Shata. Thank you, Lord. Pray. Thank you, Lord. Lam Randerebu Shiare, Shakabaraba Shakara. అందరూ కలిసి everyone. Yes, Lord.
థ్యాంక్ యూ లార్డ్. సార్ ఒకసారి నిలబడతారా? ఐ డోంట్ నో మీ సో మేడం గారు ప్రే చేస్తున్నారో మీరు ప్రే చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు ఫ్రమ్ ఎస్టర్డే నిన్నటి నుంచి నాకు మీ విషయంలో ఒక మాట ప్రభు ఇస్తున్నాడు. బిల్డింగ్లో ఉన్నారంట మీరు, బిల్డింగ్ కట్టడంలో ఉన్నారంట. ఓకే, సో అప్పుడు నేను ఆలోచన చేసినప్పుడు మీరు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? లేదండి. లేదు. ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? లేదు. అది నేను ఆలోచన చేసినప్పుడు ఇది కన్స్ట్రక్షన్ కాదు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభా దీని విషయంలో నాతో మాట్లాడినప్పుడు గాడ్స్ కింగ్డమ్ విషయంలో, దేవుని రాజ్య వ్యాప్తి విషయంలో మీ ఇద్దరిని వాడుకున్నాడు సార్. అదే కొన్ని డిస్టర్బ్ అయిన ఫ్యామిలీస్ కొరకు తను రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేస్తుంటుంది కొన్ని ఫ్యామిలీస్ కొరకు. సో అది రెగ్యులర్ జరుగుతూ ఉంటుంది. ఓకే, మా మెసేజ్ చేస్తుంటారు. బిల్డింగ్ విషయంలో, దేవుని రాజ్య వ్యాప్తి కోసం కట్టడం విషయంలో మీరిద్దరిని సీరియస్గా వాడుకుంటున్నాడు. ఇప్పటిదాకా ఒకలాగా ఉంది, తర్వాత ఇంకా సీరియస్గా వాడుకుంటాడు. ఓకే, ఇంకా సీరియస్గా. సో ఇంకొక విషయం ఏంటంటే చర్చ్ బిల్డింగ్ విషయంలో మిమ్మల్ని వాడుకుంటాడు. సమ్వేర్ ఐ డోంట్ నో, సమ్వేర్ చర్చ్ బిల్డింగ్ విషయంలో మీ హస్తాన్ని ప్రభు వాడుకుంటాడు. ఆ చర్చ్ని గాడ్ బ్లెస్ చేయబోతున్నాడు మీ ద్వారా. అది దేవుడు ఎలా సామర్థ్యం ఇస్తున్నాడో నాకు తెలియదు, కానీ సో మీ విషయం అయితే ప్రభు ఈ మాట ఇస్తున్నాడు, బిల్డింగ్. ఓకే, సో నేను ప్రార్థన చేస్తున్నాను, మీ గురించి మాట విన్నాను. సో ఏదైతే ఇప్పుడు మీరు ప్రే చేస్తున్నారో సీరియస్గా, ఓకే, ఈ కన్స్ట్రక్షన్ అంటే కింగ్డమ్ కన్స్ట్రక్షన్ విషయంలో ప్రార్థన చేయండి. ఓకే, సో నేనైతే ఒక మాట అయితే వింటాను, చర్చ్ విషయంలో అయితే మిమ్మల్ని వాడుకుంటాడు. బిల్డింగ్ చర్చ్ పునాది నుంచి మిమ్మల్ని వాడుకుంటాడు. చర్చ్ పునాది నుంచి కట్టడం ఓకే, కట్టడంలో మిమ్మల్ని వాడుకోబోతూ ఉన్నాడు. ఆ సోర్స్ కానీ ఆ స్ట్రెంత్ కానీ ప్రభు ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు. ఓకే, సో అనేకులు పట్టబడతారు మీ ద్వారా. ప్రైజ్ గాడ్, అనేకులు పట్టబడతారు. ఖచ్చితంగా ప్రభులోకి వస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళు బలపరచబడతారు. సో ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ఏం పేరు మీ పేరు? కొంచెం ముందుకు రండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఏం చేస్తారు బ్రదర్ మీరు? బీటెక్ కంప్లీట్ అవుతుంది. 1 year అయింది. ఓకే, వెయిటింగ్ ఫర్ జాబా? కోచింగ్ చేస్తున్నారు. సో జాబ్ చేయరా? చేస్తా, అంటే కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేద్దాం. ఓకే, జాబ్ రెడీగా ఉందా? రెడీగా లేదు, కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేద్దాం. ఓకే, జాబ్ విషయంలో గాడ్ గ్రేస్ ఇస్తున్నాడు. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసే దానికంటే ఎక్కువగా వస్తారు.
జాబ్ వస్తుంది, ఐ సా ఏ జాబ్. బట్ మేబీ ఇప్పుడా పాస్తా ఐ డోంట్ నో. మీకు వస్తున్న దాన్ని లేదా ప్రాపర్టీ సంబన్ తినివేస్తున్నారు, సంబన్ తినివేస్తున్నారు, లాక్కున్నారు, తినివేస్తున్నారు. మరి మీరు ఎవరికైనా మనీ ఇచ్చారా, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ విషయమా, ఐ డోంట్ నో. ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు కానీ నా దగ్గర నుంచి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను, త్రూ కనెక్షన్ ఫ్యామిలీ. ఓకే. మీరు రాబండి తినేస్తున్నారు. గ్రోతింగ్ అనేది నాకు కనిపించట్లేదు. గ్రోతింగ్ అనేది ఫైనాన్షియల్గా సో నాకంత కనిపించట్లేదు. సమ్మన్ ఈటింగ్. సో సమ్మన్ అంటే ఏంటిదంటే ఎవరో మనుషులు అపోవాది వాడుకుంటారు, సో తినేస్తుంది అనమాట. ఫలాన్ని తినేస్తూ ఉంటుంది. ఓకే. సో మీ విషయంలో మెరుగ్గా స్పిరిచువల్గా ఎదగాల్సిన అవసరం ఉంది. యు ఆర్ ల్యాక్. దాని విషయంలో చాలా చిన్న స్థాయిలో ఉన్నారు. సో మీ స్పిరిచువల్ ఐజ్ కానీ మీ స్పిరిచువల్గా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది. గాడ్ ఆగ్రేషిస్తున్నాడు. సో ఒక విషయం చెప్తాను, ఒకసారి రక్షణ అనుభవం కలిగిన తర్వాత అది ముందుకు కొనసాగాల. అది డే బై డే మనం తూకంలో పెట్టి చూస్తూ ఉంటాం. ఏదైనా ఇటు బరువు ఉందా అని దేవుడు కూడా అలా చూస్తారనమాట, ఇటు బరువు ఉందా అని. సో మీ విషయంలో అదే జరుగుతూ ఉంది. ఓకే. సో అలా ముందుకెళ్ళడం అలా పడిపోవడం, సో స్టెబుల్గా కనిపించట్లేదు స్పిరిచువల్గా. ఓకే. బట్ ట్రూగా చెప్తున్నాను, మీరు ఇంకా కొన్ని విడుదల పొందాల్సిన చాలా ఉన్నాయి, ఓవర్కమ్ చేయాల్సిన చాలా ఉన్నాయి. ఓకే. సో స్పిరిచువల్గా చాలా డిస్టర్బెన్స్లో మీరు ఉన్నారు. సో అక్కడ నాకేం గ్రోతింగ్ కానీ ఫలింపు నాకు కనిపించట్లేదు. బట్ ప్రభు కృపనిస్తున్నాడు. టేక్ టైం. ఓకే. దేవునికి మీ జీవితంలో పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇవ్వాలంటే మీరు ప్రభు సన్నిధికి వెళ్తూ ఉండాలి. సో మందిరానికి వెళ్ళడం అదోకే, వాక్యం చేయడం ఇవన్నీ ఓకే. పర్సనల్ లైఫ్ ఇది కరువుగా ఉంది మీ జీవితంలో. సో గివ్ టైం. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీరేం చేస్తారు? బీటెక్ కంప్లీటెడ్. బీటెక్ కంప్లీటెడ్. ఓకే. జాబ్ కోసం వెతుకుతున్నారా? లేదు, మాస్టర్స్ కోసం ట్రై చేస్తాను. మీకు ఏమైనా ప్లాన్ ఉందా? అవును సార్. ఖచ్చితంగా వెళ్తారు. ఆమేన్. ప్లాన్ ఉందా? ఉంది సార్. అర్థమైందా? ఇది ఏంటి చెప్పండి. మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నాను సార్. ఫ్లైట్ అంటే అర్థం కాలేదు మీకు? అమెరికా. ఈ దేశం దాటాలని ఆలోచన ఉందా మీకేమన్నా? అవునండి. ఎప్పటి నుంచి ఉంది? చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నేను మాస్టర్స్కి ట్రై చేద్దామని ఆల్రెడీ కాలేజ్ అప్లై చేశాను. ఓకే. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని చూసినప్పుడు ఆ బ్రదర్కి నేను మాట చెప్తున్నప్పుడు మీ విషయంలో ఫ్లైట్ చూశాను. ఫ్లైట్ కొనట్లేదు కానీ ఈ దేశాన్ని దాటుతున్నారు. సో ఏదైతే మాస్టర్ ఏదో అనుకుంటున్నారో నాకు మీ దేశంలో కనిపించట్లేదు, వేరే దేశంలో కనిపిస్తున్నారు. మీరు బిలీవ్ చేస్తున్నారా లేదా? ఎస్ సార్. నిజమంటారా కాదంటారా నేను చెప్పేది? నిజమే అంటారా? మీరు ఇక్కడ జాబ్ చేస్తారా? అమెరికాలో. లెట్ ఇట్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు డేటు సమయం రాసి పెట్టుకొని ఇచ్చే ప్రొఫెటిక్ వర్డ్ అని పెట్టుకోండి. ఓకే. ఎవ్రీడే కన్ఫెస్ చేయండి, ఐఎమ్ గోయింగ్ టు అనదర్ కంట్రీ అని రాసి పెట్టుకోండి. ఎక్కడున్నారు? ఓకే. ఏ కంట్రీకి వెళ్తాం రాసి పెట్టుకోండి. ఆ సామర్థ్యం ప్రభు ఇస్తున్నాడు. బట్ దీని విషయంలో అట్లీస్ట్ 2 మెంబర్స్ అయినా వాడుకుంటారు. మీ విషయంలో 2 మెంబర్స్ వెళ్ళడానికి 2 మెంబర్స్. అవునా కదా? మన జీవితంలో ఏదైనా గాడ్ ఏం చేస్తాడంటే పని చేసే ముందు ఆయన చేస్తున్నాడంటే ఎవరినో వాడుకుంటాడు మన విషయంలో ఫేవర్గా. ఓకే. సో మీ విషయంలో వాడుకుంటా ఉన్నాడు. యూ విల్ గో.
ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఒకసారి చేతులను ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మాస్టర్ గారు ఇక్కడ రండి. లేదు సిస్టమ్ మీది గారు, మీది గారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. బట్ అమ్మ, నువ్వు యు ఆర్ రెడీ, యు ఆర్ నియర్. ఓకే, ఓకేనా? యు ఆర్ నియర్. దేనికోసం? అర్థమైందా? అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ లార్డ్. ఓకే, సో అవేంటిదంటే ఇట్స్ ఏ స్పిరిచువల్ ప్రాబ్లం. స్పిరిచువల్ ప్రాబ్లం. ఓకే, ఇది జనరేషన్ నుంచి జనరేషన్ టు జనరేషన్ నుంచి వస్తూ, ఓకే, అవన్నీ ఆ బ్లడ్ లైన్లో మీ వైఫ్ మీ భార్య విషయంలో ఆ దయ్యపు ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, సో తనకేం కావాలంటే డెలివరెన్స్ కావాలి, విడుదల కావాలి. ఓకే, ప్రార్థనలో వాక్యంలో సన్నగిలకండి. ఓకే, అపవాది యుద్ధం చేస్తూనే ఉంటుంది, కానీ ఆ యుద్ధంలో నెగ్గాల్సింది మీరే. అవురా? ఈ ప్లేస్కి వచ్చి వాక్యం బోధిస్తున్నాను. ఇక్కడ ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, అపవాది ఎన్ని కోణాలుగా పనిచేస్తున్నా నేను జయించాలి. దేన్ని పట్టుకున్నాను? నేను వాక్యం పట్టుకున్నా. సో మీరు కూడా ఖచ్చితంగా జయిస్తారు. ఓకే, ఇక నా వల్ల కాదు అంటే మాత్రం మీరు దాన్ని జయించలేరు. ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం. మీకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ దీని విషయం చాలా లోతుగా నేను చెప్తున్నా. ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం. ఓకే, వాళ్ళు నిలబెట్టుకున్న ఐడియల్స్ ఏదైతే అవి ఉన్నాయో అవిటి యొక్క ఆత్మ పనిచేస్తూ ఉంది. ఓకే, అందుకే రాత్రుల్లో నిద్రపోదు. ఓకే, నానా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఓకే, అదేంటిదంటే ఒక ఆత్మ కాదు, దగ్గర 10 ఆత్మలు వచ్చిపోతూ ఉంటాయి. ఓకే, ఒకసారి బీటింగ్ స్పిరిట్ అని, ఒకసారి తిట్టే స్పిరిట్ అని, ఇవి వచ్చి పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, దయచేసి ఓకే మీరు ప్రార్థన చేయగలిగితే ఆఫ్టర్ 12, ప్రతిరోజు 12 తర్వాత, 12 నుంచి మీ ప్రార్థన కావాలి. 12, 1, 2 ఈ 3 గంటలు మీరు ప్రార్థన చేయగలిగితే ఏ దురాత్మలైతే ప్రతి దినము రాత్రి కాలంలో మీ భార్య విషయంలో పనిచేస్తూ ఉన్నాయో అవన్నీ బ్రేక్ చేయబడతాయి. ఓకే, ఒక దగ్గర కూర్చోకండి, నడబండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ప్రార్థన చేయండి. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, కళ్ళు మూసుకోకండి, నిలబడి కళ్ళు తెరిచి మీ హాల్ ఉంది కదా, ఆ ప్రేయర్ జరిగే హాల్ ఉంది కదా, అక్కడ ప్రార్థన చేయండి. బయటికి రండి, ఆ రూమ్లో నుంచి బయటికి రండి. ఓకే, మళ్ళీ అటాక్ చేస్తుంది. మీది ప్రార్థనలో ఉంటుంది కదా, మళ్ళీ మీ భార్య మీ మీద అటాక్ చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఆలోచనతోని, మంచి ఆలోచనతో, జ్ఞానంతో ప్రార్థన చేయండి. ఓకే, అట్లా 1 వీక్ చేశారనుకోండి, మార్పు వస్తుంది. ఓకే, ప్రేమించండి. అక్కడ ఏం పని చేస్తుందో నేను చెప్తున్నాను. మీరు గ్రహించారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఏం పని చేస్తుందో చెప్తున్నాను నేను. ఓకే, అది దయ్యపు ఆత్మ అది. ఓకే, సో ప్రభు దాని నుంచి విడుదల ఇస్తాడు. అట్లీస్ట్ 1 వీక్ చేయండి, మీకు మార్పు కనిపిస్తారు. 1 వీక్ ఖచ్చితంగా 12, 1, 2 3 గంటల సేపు చేసి తీరాల్సిందే. ఓకే, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. లేచిన పడండి. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి యేసు శక్తి కలిగిన నామంలో థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ దినం అయా వాడుకోవడం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రశస్తమైన మాటల చేత అయా విడిపించండి, బలపరచండి, కృప చూపించండి లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ లార్డ్.
బట్ అది ఫుల్ఫిల్ అయ్యాక టెస్ట్ మనీ మాత్రం షేర్ చేయాలి కంపల్సరీ. ఓకే, ప్రైజ్ గాడ్. బ్రదర్ మీ పేరేం పేరు? నితిన్, రాహుల్, రోహిత్ ఎవరైనా ఉన్నారా? నో వన్. మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఆ రక్షణతో ఉన్నారా? ఆర్ ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్. సపోర్ట్ చేస్తాడా మీకు? లేదు. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఎస్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. ఇది కొద్ది నిమిషాలు వాక్యంలోకి వెళ్దాం. వినడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. Thank you, Holy Spirit. Hallelujah. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. ఒక్క నిమిషం ఉన్నాం. హల్లెలూయా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకగా వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. ఓకే, ఒక ఉపమానం ఏంటిదంటే, ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాడంట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటే ఉందంట. ఆ తోటలో అంజూరపు చెట్టు నాటినప్పటి నుంచి ఓకే ప్రతి సంవత్సరం వచ్చి ఆ అంజూరపు చెట్టు ఎదుగుతూ ఉంది. ఓకే, మంచిగా ఎదుగుతూ ఉంది, మంచిగా ఆకులు వస్తూ ఉన్నాయి, పుష్టిగా ఎదుగుతుంది. కానీ జీసస్ క్రైస్ట్ వచ్చి సర్చింగ్ చేస్తున్నాడంట ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఎవ్రీ ఇయర్ వచ్చి ఏం చూస్తున్నాడంటే ఫలం వస్తుందా అని ఫస్ట్ 1 ఇయర్ చూశాడంట. లేదు, ఫలాలు కనిపించలేదు. సో సరే నెక్స్ట్ ఇయర్ అని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చి మళ్ళీ వెతికాడంట. మళ్ళీ వచ్చి చెట్టు ఎదుగుతుంది కానీ ఏం కనిపించట్లేదు, ఫలం కనిపించట్లేదు. సరే మళ్ళీ ఇంకొక అవకాశం ఇద్దామని మళ్ళీ ఏం చేశాడంటే 3rd ఇయర్ వచ్చింది. మూడో సంవత్సరం వచ్చేసరికి చెట్టు ఎదుగుతుంది కానీ ఏం రావట్లేదు, పండ్లు రావట్లేదు, ఫలాలు రావట్లేదు. ఈ 3 సంవత్సరాలు చూసి విసిగిపోయి
ఓకే, ఆ యజమాని వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ గార్డెన్ ఉన్న వ్యక్తిని, నేను ఈ చెట్టును నరికి వేస్తా, దీనివల్ల ఇది ఎదుగుతుంది కానీ దీనివల్ల భూమికి నష్టం అవుతుంది, సో నేను దీన్ని నరికి వేస్తా అన్నప్పుడు అక్కడ ఉన్న ఆ గార్డెన్ వ్యక్తి ఏమంటాడంటే, చూసుకునే వ్యక్తి ఏమంటాడంటే, అయ్యా ఇది 3 సంవత్సరాల నుంచి ఎదగట్లేదు, నువ్వు కూడా చూస్తున్నావు కదా, నేను ఈ ఈ దాని చుట్టూరుగా నేను అవంతా తవ్వించి దాని అంతా సరిచేసి ఇంకొక సంవత్సరం మనం చూద్దాము అని అంటా ఉన్నాడు. సో అక్కడున్న ఆ యజమాని కూడా ఆలోచన చేసి ఏమన్నాడంటే, సరే ఇంకొక 1 year చూద్దాము అన్నాడు. హల్లెలూయా, ఎంతమందికి అర్థమైంది? ఓకే, సో ద టాపిక్ ఏంటిదంటే గాడ్ ఈజ్ సర్చింగ్. టాపిక్ గాడ్ ఈజ్ సర్చింగ్. దేవుడు వెతుకుతూ ఉన్నాడు, దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఓకే, సర్చింగ్, వెతుకుతూ ఉన్నాడు. అయితే ఈ అంజురపు చెట్టు దగ్గరకు వచ్చి ఏం వెతుకుతున్నాడండి? పండ్లు వెతుకుతున్నాడు. అయితే ఈ ఉపమానం దేని గురించి చెప్పబడుతుందంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడుతుందంట. ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడుతూ ఉంది. భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ప్రభు? పరిచయం చేసింది ఎన్ని సంవత్సరాలు సార్? 3 years. పరిచయం చేసి 33, 33.5. ఓకే, పరిచయం మొదలుపెట్టింది 30కి, 3.5 years. ఓకే, 3 సంవత్సరాలు. అంటే ఈ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ ఈ జర్నీలో ఈ 3 years, ఓకే, యేసు ప్రభు అదంతా గాస్పెల్ ప్రీచ్ చేస్తున్నాడు, దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో లిఖింపబడిన ప్రతి ప్రవచన లేఖనాలు ఎత్తిపట్టి, ఓకే, ఎలా చెప్తున్నాడంటే తనని బిలీవ్ చేసే వాళ్ళకి త్వరగా ఆ మాటకి రెస్పాండ్, బిలీవ్ చేసే వాళ్ళకేమో ఐ యామ్ క్రైస్ట్ అని చెప్తున్నాడు. ఓకే, వీళ్ళకేం చెప్తున్నాడు? ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్ అని వీళ్ళకి చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఈ 4వ సంవత్సరం అంటే ఎవరి గురించి ప్రస్తావన చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి ప్రస్తావన చేస్తున్నాడంట. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటలను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను రుజువు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లను ఫలింపవలనని ఏదు చూచుచుండెను గాని ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. అందరు ఎదురు చూచుచుండెనండి. రైట్, ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. కారు ద్రాక్షాలు కాచెను. 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యెరూషలేము, యూదా వారి గురించి, యెరూషలేము గురించి చెప్తున్నాను. అది ఈ యెషయా గ్రంథంలో పలకబడిన ప్రవచనాన్ని తీసుకొని యేసు ప్రభు ఎక్కడ మాట్లాడుతున్నాడంటే లూకా సువార్త 13వ అధ్యాయం విషయంలో మాట్లాడుతున్నాడు. ఓకే, యెషయా యొక్క ప్రాఫెసీని తీసుకొని, ఓకే, కొత్త నిబంధనలో లూకా సువార్త 13వ అధ్యాయంలో దాని యొక్క ప్రస్తావన చేస్తున్నాడు. అంటే ఈ యెషయా గ్రంథం నుంచి మొదటి నుంచే
యెరూషలేముతోని, యూదా వారితోని, ఇజ్రాయెల్తోని ఏం జరుగుతుంది? దేవునికి యుద్ధమే జరుగుతుంది. ఎందుకు? ఓకే, ఆయన మాటకి వాళ్ళు వినట్లేదంట, ఆయన మాటకి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదంట. ఓకే, కొద్ది కాలం ఎస్ అంటారు, కొద్ది కాలం తర్వాత నాకు తెలియదు అంటారు. ఓకే, ప్రవక్తలు ఉన్నప్పుడు ఓకే అంటారు, ప్రవక్తలు లేనప్పుడు ఎవరు లేరు కదా, మా జీవితం మేము జీవిస్తాం. ఓకే, అంటే ఈవెన్ మొదటి నుంచి అబ్రహాము నుంచి గాడ్ ఈజ్ సర్చింగ్. ఓకే, అందుకే ఏమంటారంటే విననొల్లని ప్రజలతోని ఏమంటారండి, చేతులు చాచాడంట. విననొల్లని ప్రజలు అంటే వారి యొక్క వాళ్ళు వినే స్థాయి లేదంట. వినే స్థాయి ఏ ప్రవక్త వచ్చినా ఎన్నిసార్లు చెప్పినా చేంజో, నీ ఆత్మీయ స్థితి, నీ పరిస్థితులు నువ్వు మార్చుకోవాలా, నీ పాప జీవితం మార్చుకోవాలా, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అప్పటికే వినేదంట, తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేదంట. ఓకే, అయితే వీళ్ళ గురించి ఇక్కడ లోతైన విషయం ఏంటిదంటే, ఫ్రూట్ అంటే ఏంటిదంటే స్పిరిచువల్ ఫ్రూట్, ఆత్మ సంబంధమైన ఫలము. అంటే యేసు ప్రభు వచ్చి అక్కడ సర్చింగ్ చేస్తున్నాడంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్, సర్చింగ్ ఏంటంటే ఏ ఫ్రూట్, ఒక్క ఫ్రూట్ అన్నా దొరుకుతుందా? ఓకే, అయితే ఒక విషయం చెప్తాను, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎవరికైనా చెట్టు విషయంలో ఏదైనా కళ వచ్చింది అంటే, ఏదైనా చెట్టు కానీ వెండిపోయినట్టు, లేకపోతే ఆ చెట్టుకి ఎవరో నీళ్ళు పోస్తున్నట్టు, ఏదన్నా ఒక కళ, ఏదన్నా ఒక దర్శనం కానీ వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో ఎప్పుడైనా ప్రజల్ని అంటే మనుషులని చెట్లలాగా పోల్చాడంట. సో నీకు వస్తున్న ప్రతి దర్శనానికి మీనింగ్, స్పిరిచువల్ మీనింగ్ బైబిల్లో దొరుకుతుంది. ఓకే, సో ఈ కళలు, భావాలు చాలా లోతైన విషయంగా నేను చెప్తూ ఉంటాను. ఓకే, సో ఈ చెట్లు ఎప్పుడైనా కనిపిస్తే అది నీ గురించా లేదా ఇతరుల గురించా జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నువ్వు ఫలిస్తున్నావా, ఫలించట్లేదా, అభివృద్ధి పొందుతున్నావా లేదా, నీకు వచ్చే దర్శనాన్ని బట్టి నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. సో ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట, సర్చింగ్ చేస్తున్నాడంట. ఆ ఇజ్రాయెల్, ఆ యూదా ప్రజల విషయంలో ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. హల్లెలూయా. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఓకే రక్షించబడ్డ మనలో కూడా ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 6 months ఆర్ ఎవ్రీ ఇయర్ గాడ్ ఈ సర్చింగ్ అంట మనలో. ఓకే, దేవుడు మన విషయంలో వెతుకుతున్నాడంట. ఏం వెతుకుతున్నాడు? ఏ ఫ్రూట్. ఏం కావాలంట? ఫ్రూట్. ఓకే, కానీ చెట్టు ఎదుగుతూ ఉందా? చెప్పాలి. చెట్టుకు వయసు వస్తుందా లేదా? చెట్టుకు వయసు వస్తుందా? వయసు వస్తుంది, కానీ ఏం రావట్లేదు అక్కడి నుంచి. ఇప్పుడు చెట్టుకి ఎన్ని సంవత్సరాలు, ఎంత వయసు వచ్చిందనే దానికంటే ఈ చెట్టు ఎంత ఫలించింది అనేది ముఖ్యం. ఓకే, అవునా కదా? మామిడి చెట్లన్నీ ఇంతగానే ఉంటాయి. మనం ఒక చెట్టు వేసి, ఒక విత్తనం వేసి ఖచ్చితంగా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆ ఫలాన్ని బట్టి ఓకే, ఆ ఫలాన్ని బట్టి మనమే చూస్తాం, సర్చ్ చేస్తాం. ఒక్క కాయ కూడా రావట్లేదు, పూత వచ్చింది, అప్పుడేమో పూత వచ్చింది, ఇప్పుడేమో కాయ రావట్లేదు అని మనము నాటిన చెట్లనే మనం ఇంతగా ఆలోచన చేస్తే, దేవుడు యేసు క్రీస్తునందు మనల్ని నాటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో ఎక్కడంట మనల్ని? ఎక్కడ? క్రీస్తులో. ఇంకో వచనం ఉంది రోమిల రాసిన పత్రికలో, ఏముంటుందంటే అడవి ఒలివ. ఓకే, ఒరిజినల్ ఒలివ అంట, అడవి ఒలివ అంట. మనల్ని ఏం చేశాడంట? తీసుకొచ్చి అంటుకట్టాడంట. ఒరిజినల్ ఒలివ దానికి మనల్ని తీసుకెళ్ళి అంటుకట్టాడంట. ప్రైజ్ గాడ్. అంటే ఏం పొందుకోవాలని? అదే సారము, అదే అభివృద్ధి, అదే డెవలప్మెంటు, అదే స్పిరిచువల్. అక్కడే ఆ ఒరిజినల్లో ఏ సారం అయితే పనిచేస్తుందో అంటుకట్టబంట దాంట్లో కూడా అదే సారం వెళ్ళాలని. హల్లెలూయా. సో మనల్ని దేవుడు క్రీస్తులో నాటాడంట. హల్లెలూయా. టు బేర్ ఫ్రూట్స్. హల్లెలూయా. ఫలాలు ఫలించడానికే క్రీస్తు యొద్దకు వచ్చామంట మనం. దేవునికి స్తోత్రం. ఫలాలు ఫలించాలి అంటే యేసుక్రీస్తు లేకుండా సపరేట్గా మనం ఫలించగలుగుతామా? లేదు. ఓకే, యేసుక్రీస్తుతో ఉంటేనే మనం ఫలాలు ఫలిస్తామంట.
ఓకే, అయితే చాలా అనేకులు దే వాంట్ టు గ్రో. ఇక్కడ లోతైన వాక్యం ఏంటిదంటే గ్రోయింగ్ అనేది, గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. అవునా కదా? మన ఇంట్లో పెట్టుకున్న చెట్లకే మనం ఏం చేస్తామంటే ఎదుగుతుందా అని చూస్తాం, ప్రతిరోజు నీళ్లు పోస్తాం, ప్రతి కాపు వచ్చిందా లేదా చూస్తాం, ఫలం వచ్చిందా లేదా చూస్తాం, ఎంత శ్రద్ధ వహిస్తాం. అవునా కదా? పళ్ళ కంటే ఫలాలు ఎక్కువ మన ఇంట్లో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓకే, ఆ రోజ్ కావచ్చు, ఆ లిల్లీ కావచ్చు, మనం చూస్తూ ఉన్నాం దాన్ని. అవునా కదా? సో జీసస్ క్రైస్ట్ కూడా మనం యేసుక్రీస్తు మనం జన్మించాం కాబట్టి తండ్రి అనే దేవుడు ప్రతి సంవత్సరం మనలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. హల్లెలూయా. మనము క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుతూ ఉన్నామంట. దేవునికి స్తోత్రం. ఆత్మీయ రేణంలో మనం మార్చబడ్డాం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఆత్మీయ రేంలో, స్పిరిచువల్ రేంలో యేసుక్రీస్తు యొక్క పోలికగా మనం ఉన్నాం. కానీ ఈ శరీరపరకంగా మనము ఆ క్యారెక్టర్ కానీ ఆ నేచర్ కానీ మనం మెయింటైన్ చేయట్లే. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పోలికలోకి మనం మార్చబడుతున్నామంట. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తుండొచ్చు, నువ్వు బిజినెస్ చేస్తుండొచ్చు, ఓకే, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే, క్రీస్తులో నాటబడ్డట్టయితే నువ్వు ఎన్ని ఫలాలు ఫలిస్తున్నావు అనేది ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. సో నిజంగా ఎవరైనా చెప్పగలుగుతారా నేను ఈ ఫలంలో ఫలించాలని? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? కొంతమంది చెప్పగలుగుతారు, ఇంకొంతమంది డౌట్. హల్లెలూయా. కానీ ఇక్కడ నేను చెప్తున్నాను, సీరియస్గా గుర్తుపెట్టుకోండి. లూకా సువార్తకు ఒక్కసారి రండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లూకా సువార్త 9వ వచనం చదువు ఒకసారి. 8-9వ వచనం చదువు. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయినట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరిలేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఈ 1 ఇయర్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా అవకాశం? దాన్ని ఏమంటారు తెలుసా? గ్రేస్ పీరియడ్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? గ్రేస్. అవునా కదా? యాక్చువల్గా యజమాని వచ్చి డిక్లేర్ చేసుకున్నాడు 3వ సంవత్సరానికి ఏం చేయాలని, నరికివేయాలని. కానీ ఇక్కడ తోట యజమాని ఎవరంటే తండ్రి అనే దేవుడు, ఫాదర్. ఓకే, అక్కడ గార్డెన్ ఎవరైతే ఉన్నారో జీసస్ క్రైస్ట్. ఓకే, జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే గివింగ్ గ్రేస్. ఎంత అంట? ఇంకొక సంవత్సరం ఏమి ఇవ్వాలంట? ఇంకొక సంవత్సరం చూద్దాము అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక సంవత్సరం చూద్దాము, నేను అన్నీ తీసి పెడతా. ఓకే, అన్నీ తీసి అక్కడ తవ్వేసి, ఓకే, నేను ఇంకేదైనా దానికి వేయాలంటే వేసి నీళ్ళు పోసేస్తాను నేను. ఇంకొక సంవత్సరం చూద్దామంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఇంకా ఫలాలు ఫలించట్లేదంటే గాడ్ ఈజ్ గివింగ్ స్టిల్ గ్రేస్ ఇస్తున్నాడు నీకు టు గ్రో. హల్లెలూయా. కొంతమంది యేసుక్రీస్తులో రాగానే ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలనుకుంటారు, తప్పులేదు. కొంతమంది వచ్చిన తర్వాత నేను దీని విషయంలో బ్లెస్ అవ్వాలనుకుంటారు. దాట్స్ గుడ్, నో ప్రాబ్లం. బట్ వాక్యం ఏం చెప్తుందంటే 3వ యోహాను ఒకసారి తీయండి, 1వ అధ్యాయం. 3వ యోహాను 1వ అధ్యాయం. ప్రియుడా, మైక్ తీసుకోండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. మళ్ళీ ఒకసారి చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. వర్ధిల్లుట అనేది మొదట ఎక్కడ జరుగుతుంది? ఆత్మలో జరుగుతుందంట. అంటే యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత జీసస్ క్రైస్ట్ ఏం చేస్తాడంటే, ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ ద్వారా మన ఇన్నర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తారంట. ఓకే, ఎలా గ్రోత్ అవుతాం? బై ఇన్ఫర్మేషన్, బై రెవల్యూషన్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్.
ఓకే, దేవుని మాట వలన, దేవుని నుంచి వచ్చే ప్రత్యక్షత వలన మన ఇన్నర్ స్పిరిట్ ఆత్మ వర్ధిల్ల కొలది. అంటే ఏం కావాలంట? ఆత్మ వర్ధిల్ల కొలది. ఎప్పుడైతే ఆత్మ వర్ధిల్లుతుందో ఆటోమేటిక్గా మనం ఫలాలని ఫలిస్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ ఆత్మలో నువ్వు కనుక బలహీనతగా ఉంటే, ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్, నువ్వు గ్రోత్ కాలేకపోతే ఫలాలు ఫలించలేవు. హల్లెలూయా, ఫలాలు ఫలించలేవు. ఇక్కడ ఫలము అంటే చూడండి, ఫలము అంటే ఏమనుకుంటారా? ఇంతసేపు ద్రాక్షనే అనుకుంటారా, లేకపోతే అంజూరపు అనుకుంటున్నారా? లేదు, ఇట్స్ అ స్పిరిచువల్ ఫ్రూట్. స్పిరిచువల్ ఫ్రూట్ అంటే యేసుక్రీస్తు అక్కడ ఉన్నప్పుడు అనేకులకి యేసు అక్కడ కింగ్డమ్ గురించి చెప్తూ ఉన్న అందరూ పట్టించుకున్నారు, కానీ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఏం చేశారంట? దాన్ని రిజెక్ట్ చేశారంట. నో, ఇది దయ్యపు ఆత్మ, ఇది ఏమంటారు? బెల్జెబూబ్. ఇది దయ్యపు ఆత్మ. ఏదైనా దయ్యపు ఆత్మ వల్ల ఆ పవర్ని పొందుకొని ఇక్కడ రోగాలు స్వస్థత పరుస్తున్నాయన, ఇది నిజంగా దేవుని నుంచి వచ్చింది కాదు. దేవుని నుంచి వచ్చింది అయితే ఆదివారం పూట ఏం చేయొద్దు? పని చేయొద్దు. హల్లెలూయా. అంటే వాళ్ళు స్పిరిచువల్ మెంటాలిటీలో ఉన్నారా, రిలీజియన్ మెంటాలిటీలో ఉన్నారా? రిలీజియన్ మెంటాలిటీ ఏం చేస్తుందంటే నిన్ను బంధకంలోకి నడిపిస్తుంది. స్పిరిచువల్ మెంటాలిటీ ఏం చేస్తుందంటే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుందంట. హల్లెలూయా. సో నువ్వు ఇంకా ఫ్రూట్స్లోకి రావట్లేదంటే సమ్వేర్ ఎక్కడో ఏదో విషయంలో రిలీజియన్ మెంటాలిటీ ఉంది అక్కడ. హల్లెలూయా. ఎందుకు చూడండి, నువ్వు ఇది ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యు ఆర్ కనెక్ట్ విత్ మీ, నీవు నా మాటకి లోబడిన ఎడలా, నీవు నా వాక్యానికి నువ్వు అంగీకరించిన ఎడలా నువ్వు ఏమవుతుందంట? ఫలిస్తావంట, అభివృద్ధి పొందుతావంట. ఒకడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం దేనిలో జరుగుతుందంట? అన్ని విషయంలో. ఎన్ని విషయాల్లో? ఇప్పుడు బయటికి రండి. ఆత్మ వర్ధిల్లుచున్న లోపట్లో, ఇప్పుడు బయటికి అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ద ట్రూ, అది రెవల్యూషన్, అది ప్రత్యక్షత. సో ఒక వ్యక్తి అంతరంగంలో ఎదుగుతున్న కొలది ఆ వ్యక్తి బాహ్యంగా ఎదుగుతూ ఉంటాడంట. కానీ కొంతమంది ఆలోచన చేసేది ఏంటంటే, ఐ నీడ్ టు గ్రో, నేను ఎదగాల, బయట ఎదగాల, అక్కడికి వెళ్ళాలా, ఇది వెళ్ళాలా, చేయాలా, సంపాదించాలా. దాట్స్ గుడ్. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? కొద్ది రోజులే. ఒకవేళ అది ఎదుగుతున్నట్టయితే, అది నువ్వు బ్లెస్ అవుతున్నట్టయితే, స్పిరిచువల్ కనెక్షన్ కనుక లేకపోతే నీకు వస్తున్న ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు కోల్పోతావు. అందుకే కొంతమంది కొద్ది రోజు బ్లెస్ అవుతారు, తర్వాత అవన్నీ పోతూ ఉంటాయి. ఎందుకు? స్పిరిచువల్ అనేది, ఆత్మీయత అనేది, ఓకే, ఆ ఫలంలో కానీ, ఆ కనెక్షన్లో కానీ, ఆ వాక్యంలో కానీ, ఆత్మీయతలో వాళ్ళు కొదువుగా ఉన్నారంట, బలహీనపడిపోయారంట. అందుకే అపవాది ఏం చేస్తుందంటే, అందుకే ఏమన్నాను, ఫలాలని తింటూ ఉంటుందంట. అర్థమవుతుందా? నీకు వస్తున్న, నువ్వు ప్లస్ అవుతున్నావు, నువ్వు ఇంక్రీజ్ అవుతున్నావు, ఓకే, మరలా పడిపోతున్నావు. ఎందుకు? స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల, స్పిరిచువల్ గ్రోత్ లేకపోవడం వల్ల. హల్లెలూయా. బ్రదర్ ఇంతగా చెప్తున్నారు కదా, అసలు ఫ్రూట్ ఏంటిదంటే చెప్తాను. ఫ్రూట్ ఏంటిదంటే, అసలు స్పిరిచువల్ ఫ్రూట్ ఏంటిదంటే, గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం వద్దాం. ఐదు 22. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము. ఒక్క నిమిషం. ఈ అధ్యాయం, ఈ వచనాలు ఎన్నో సంవత్సరాలు చదువుతున్నామో లేదా? ఎన్నో సంవత్సరాల నుంచి మనం చదువుతున్నాం, అవునా కదా? కానీ ఈ గిఫ్ట్ మాత్రం ఆపరేట్ అవ్వట్లేదు. ఏంటిది సార్? చెప్పండి, ఏంటిది?
అయితే కొంతమంది అర్థం చేసుకోవడం ఏంటంటే, ఇప్పుడు వరాలు ఎన్ని ఉన్నాయంటాం మనం? 9 ఉన్నాయంటాం. అది కూడా క్లారిటీ లేదు. అది 9 అనేది మనకు లేదు అసలుకే. ఓకే, దే ఆర్ సో మెనీ. ఓకే, ఆత్మఫలాలు ఎన్ని చెప్పాలి? ప్రేమ 9 అంటే ఇలా క్యాలిక్యులేషన్ చేస్తారనమాట. కింద ఉన్నాయన్నీ క్యాలిక్యులేషన్ చేస్తారు. అసలు నిజం చెప్పాలంటే, సరే మీ లెక్క ప్రకారంగా అయితే వరాలు 9, ఫలాలు 1. ఆత్మఫలం ఏదనగా అన్నాడు కానీ ఆత్మఫలాలు ఎన్ననగా అని అనలే. ఓకే, సో ఆత్మఫలం ఏంటంట? ప్రేమ అంట. అయితే ఒక వ్యక్తి ఫ్రూట్ అంటే ఏంటిదంటే ప్రేమ అనే దాంట్లో, ఇప్పుడు యేసుక్రీస్తు నేను ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. హీ మూవ్డ్ విత్ కంపాషన్ అంట. ఆయన ఏ దేశంలో అయినా, ఎక్కడ ప్రజల్లో ఉన్నా, రోగులున్నా, ఎక్కడున్నా, హీ మూవ్డ్ విత్ కంపాషన్ అంట. కనికరంతో వెళ్ళేసరికి వాళ్ళందరూ స్వస్థత పొందారంట. వాళ్ళు స్వస్థత పొందిన ఇమ్మీడియట్గా శాస్త్రులు, పరిశోధన, యూదులు వచ్చి దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళంట. ఇది సరి అయినది కాదు, ఇది తప్పు, అది కాదు, ఇది కాదు. ఒకరు విడుదల పొందుతున్నారు, ఒకరు స్వస్థత పొందుతున్నారంటే దానికి గల కారణం ఏంటిదంటే లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, అది ప్రేమ అంట. ఓకే, నీ ద్వారా ఒకరు విడుదల పొందుతున్నారు, నీ ద్వారా ఇంకో స్వస్థత పొందుతున్నారు, నీ ద్వారా కుటుంబాలు కట్టబడుతున్నాయి, నీ ద్వారా ఇంకొకరు బ్లెస్ అవుతున్నారు, నీ ద్వారా ఇంకొకరు జాబ్ ఇస్తున్నావు, నీ ద్వారా ఇంకొకరు బ్లెస్ అవుతున్నారు అంటే దానికి గల కారణం ఏంటిదంటే ఇట్స్ ఎ లవ్ ఆఫ్ గాడ్. ప్రేమ నీలో నుంచి, నీ ద్వారా అటు ప్రవహించి వాళ్ళని విడుదలలోకి, స్వస్థతలోకి, అద్భుతాల్లోకి నడిపిస్తుందంట. సో ఈ లవ్ని వాళ్ళు ఫలించట్లేదంట. హల్లెలూయా, అర్థమవుతుందా? ఈ 3 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు ఏంటి తెలుసా? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ లవ్. ప్రేమలో వాళ్ళు ఇంకా రావట్లేదంట. వాళ్ళు ఎందుకు రావట్లేదంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, ఓకే, మాకు పదాజ్ఞలు ఉన్నాయి, ఓకే, పుదీనాలోను సోంపులోను మేము అన్ని పనులు చేస్తున్నాం అంటే యేసుప్రభు ఏమంటాడంటే, వీళ్ళు ఏది సరి అయినదో, ఏది ఉన్నతమైనదో దాన్ని పట్టుకోక, ఏదైతే మతపరంగా, రిలీజియన్ పరంగా ఉందో దాన్ని పట్టుకున్నారంట. హల్లెలూయా. అందుకేమంటారంటే, వీళ్ళని ఏమంటారంటే, వాళ్ళు అనుకునేది ఏంటంటే జ్ఞానులు అనుకుంటారు. అందుకే యేసుప్రభు కూడా ఏమంటారంటే, వీళ్ళు జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకొని పోయారంట. వీళ్ళు అర్థమైంది? ఓకేనా? జ్ఞానం అనే తాళపు చెవి శాస్త్రులు, పరిశీలు ఎత్తుకుపోయారంట వీళ్ళు. హల్లెలూయా. సో ఇన్ని సంవత్సరాల నుంచి గాడ్ వాళ్ళు సర్చ్ చేస్తున్న కొద్దీ వాళ్ళ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ లవ్ దొరకట్లేదంట, కనిపించట్లేదంట వాళ్ళలో. హల్లెలూయా. సో ఈ దినం ఇక్కడ ఎవరైతే వాక్యం వింటారో ట్రై టు అండర్స్టాండ్, నేనేం చెప్తున్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్రిస్టియన్ లైఫ్లో మనం కొనసాగుతున్నాం. ఓకే, నువ్వు వరాల్లో ఎదుగుతుండొచ్చు, ఫైనాన్షియల్గా ఎదుగుతుండొచ్చు. ఓకే, నిజంగా క్రీస్తుని చూపించేది ఏంటి తెలుసా? లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఓకే, ప్రేమ చూపిస్తుందంట. ఓకే, సో ఒక వ్యక్తి ప్రేమలో ఎదగకపోతే, ఆ వ్యక్తి వరాల్లో ఫలించడు, ఆ వ్యక్తి ఫైనాన్షియల్గా ఫలించడు, ఆ వ్యక్తి క్రీస్తులో వర్ధిల్లడు. ఆ వ్యక్తికి ఇక అన్ని విధాలుగా డోర్స్ అనేది క్లోజ్గా ఉండదు, అన్ని విషయాలుగా డోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయంట. ఆ వ్యక్తి ముందుకెళ్ళలేడంట. హల్లెలూయా. ప్రేమ చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? ఆశా నిగ్రహం. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? ప్రేమలో. లవ్. ప్రేమలో. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? ప్రేమలో, లవ్లో ఉంటాయి. ఒక వ్యక్తి ప్రేమ అనే ఫలంలో వృద్ధి చెందుతున్నాడు అంటే దాని కిందున్న ప్రతి దాంట్లో వృద్ధి చెందుతున్నాడు అని అర్థం. ఓకే, సో అందుకనే లవ్ లేకపోతే ఏమవుతుందంటే, ఇంతకుముందు ఓకే పాప పాస్టర్ గారు బాధ, మామూలు బాధ కాదు. ఓకే, ప్రేమ లేకపోతే ఏం జరుగుతుందంటే యుద్ధాలు, పోరాటాలు అన్నీ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రేమ లేకపోతే యుద్ధాలు, పోరాటాలు అంట. ఓకే, సో
యాంగర్ కంటే ముందు పనిచేయాల్సింది ఏంటంటే లవ్ పనిచేయాలి. యాంగర్ కంటే ముందు పనిచేయాల్సింది లవ్, ఫర్గివ్నెస్. ఇవి పనిచేస్తే, ఈ ఫలాలు పనిచేస్తే ఇక నువ్వు బ్లెస్సింగ్లోకి వచ్చినట్టే. దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం కాపు కాసినట్టే. హల్లెలూయా. వై యేసు ప్రభు అక్కడ ఇంకొక సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడంటే దాని ఏమంటే గ్రేస్. సో కొత్త నిబంధనలో, పాత నిబంధనలో మనం లేవు. ఓకే, పాత నిబంధన యొక్క బైబిల్ మన చేతిలో ఉన్న పాత నిబంధనలు మనం లేం, కానీ క్రీస్తులో కొత్త నిబంధనలో కృపాయుగంలో మనం ఉన్నాం. ఓకే, సో యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరిలో ఏ ఫ్రూట్, ఏ లవ్, ఓకే, దీనిలో అభివృద్ధి చెందాలంట. ప్రేమ అనే దాంట్లో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో నీ ఆశీర్వాదానికి, నీ ఆత్మీయతకు. చూడండి, ఒక వ్యక్తి ఇక దైవజనుడిగా ఉండి వరాలన్నిటిలో కదిలింపబడుతున్నా, ఓకే, ప్రవచనాలు చెప్తున్నా, స్వస్థపరుస్తున్నా, ఇన్స్టెంట్గా హీల్ చేస్తున్నా, ఆ వ్యక్తి లవ్లో ఫ్లో అవ్వకపోతే ఆ గిఫ్ట్ అనేది ఆపరేట్ కాదు. నా మాట అర్థం ఏందో లేదో. లవ్ కనుక లేకపోతే గిఫ్ట్ అనేది ఆపరేట్ కాదు. ఓకే, ఈ లవ్లో ఎదగకపోతే స్పిరిచువల్గా టోటల్గా బ్లాంక్ అయిపోతుంది మొత్తం. హల్లెలూయా. నీ విషయంలో నువ్వు ఏ రకమైన ప్రెజెన్స్ కనుక, ఏ రకమైన అనాయింటింగ్ కనుక ఈ అభివృద్ధి ఫలింపు అనేది నువ్వు అనుభవించట్లేదంటే ఎక్కడ నువ్వు ఎదగాల్సిందంట. హల్లెలూయా. అందుకనే ఎందుకు కొన్ని సమస్యలు నీకు తెలియకుండానే నిన్ను ఎందుకు వేధిస్తాయి తెలుసా? దేంట్లో ఎదగాలని ఎక్కువ శాతం నీకు వచ్చేది ఏంటి తెలుసా? యాంగర్. ఎక్కువ శాతం స్పిరిట్ ఆఫ్ యాంగర్ పనిచేస్తుంది. ఎందుకు? కావాలని నీ దగ్గరికే వస్తాయి సమస్యలని, కావాలని నిన్ను తిట్టే వాళ్ళే వస్తారు, కావాలని నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు నీ చుట్టూగానే ఉంటారు. ఎందుకు తెలుసా? రాను రాను దేంట్లోకి మారాలని, ప్రేమలోకి మారాలని. కానీ రాను రాను మనం దేంట్లోకి మారిపోతున్నాం? ఎ స్పిరిట్ ఆఫ్ యాంగర్. అవునా కదా? అందుకనే మనము మన ఫలాన్ని కోల్పోతూ ఉన్నాం. అందుకే ఒక సంవత్సరం ఒకలాగా ఉంటాం, రెండో సంవత్సరం ఇంకోలాగా ఉంటాం. అర్థమవుతుంది కన్నా? నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నా నేను. ఓకే, ఒక సంవత్సరం ఒకలాగా మెయింటైన్ చేస్తూ ఇంకో సంవత్సరం వచ్చేసరికి నార్మల్ లైఫ్కి వచ్చేస్తుంది. ఇంకో సంవత్సరం ఇంకోలాగా ఉంటుంది, ఇంకో సంవత్సరం ఇంకోలాగా ఉంటుంది. సో ఇయర్ బై ఇయర్ నువ్వు గ్రో కావాలా. హల్లెలూయా. ఓకే, ఒక్కసారి ఒక వచనం ఉంటుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి. ఇప్పుడు ఫలం ఫలించాలంటే ఎవరి కోసం అంటే ఇది? ఎవరి కోసం ఇది? గాడ్. హల్లెలూయా. ఈ దినం ఇక్కడ మనం మార్కెట్ ప్లేస్లో, మన జాబ్ ప్లేస్లో, మనం చేస్తున్న మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్ అందరూ ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, నేను ఎలా చూస్తా తెలుసా? వాడు ఫస్ట్ నీ ప్రవర్తన, నీ మాట విధానము, నువ్వు చూపిస్తున్న ఆ ప్రేమ కానీ, ఆ కోపం కానీ వాడు అదే చూస్తాడు, ఇంకేది చూడాడు. వాడు అన్నీ చూసి వాడు ఏమంటాడంటే నువ్వు క్రిస్టియన్ కదా అని అంటాడు. ఇవన్నీ వాడు పరిశీలన చేసి నువ్వు క్రిస్టియన్ కదా అంటారు. రెండోది, నువ్వు ఓర్పు చూపిస్తున్నా కూడా ఏమంటారు తెలుసా? నువ్వు క్రిస్టియన్ కదా అంటావు. అర్థమవుతుందా? అంటే సమాజము మనలో ఏం చూస్తుంది? హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ గ్రోయింగ్. మనం దాంట్లో ఎదగట్లేదు. అంటే దేంట్లో ఎదగట్లేదు? స్పిరిచువల్. సమ్ పీపుల్ స్పిరిచువల్గా డెడ్ అయి ఉంటారు. కొంతమంది డెత్, సమాధుల వలె ఉంటారు. అందుకే వాళ్ళు ఏమంటారు? సమాధుల వలె ఉన్నా అంటారు. అంటే ఆత్మీయ కోణంలో వాళ్ళు ఇంక్రీజ్ కాదు, బట్ దే ఆర్ క్రిస్టియన్స్. హల్లెలూయా. వాళ్ళు క్రిస్టియన్స్
క్రిస్టియన్సే, బట్ స్పిరిచువల్గా డెత్. హల్లెలూయా. చదవమ్మా. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. హల్లెలూయా. సో ధర్మశాస్త్రం ప్రకారం ఏంటిదంటే నువ్వేదైనా చేస్తేనే నువ్వు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా అవుతానంట. కానీ కృపయుగంలోకి వచ్చేకైతే ఆయనే చేశాడంట, ప్రతిదీ ఆయనే చేశాడు. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో దాంట్లో ఎదుగుతూ ఉంటామంట, దాంట్లో ఫలిస్తూ ఉంటామంట. సో జీసస్ క్రైస్ట్ మనకిచ్చిన గ్రేస్ ఏంటిదంటే ఆ రక్షణ మనకిచ్చాడు, ఆ కృప మనకిచ్చాడు. దేంట్లో ఎదగాలని? ఫలాల్లో ఫలించాలని. కొంతమంది వరాల కోసం ప్రార్థన చేస్తారు, నో ప్రాబ్లం, ఖచ్చితంగా ప్రార్థన చేయాలా, వరాలు పొందుకోవాలా. ఓకే, వరాలు పొందుకున్న తర్వాత యూ నీడ్ టు బిల్డప్ ఎక్కడంట? ఫ్రూట్స్. హల్లెలూయా. ఓకే, దేవుడు ఈ ప్రేమ, ఓర్పు, సహనము ఇవన్నిట్లో నుంచి నిన్ను గ్రో చేయడానికి కావాలనే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అనుభవంతో చెప్తున్నా, కావాలనే శత్రువులని దూరంగా అది పెట్టేది. శత్రువులు ఎక్కడ పెట్టాలి సార్? పక్కనే పెడతాడంట శత్రువులను, ఎనిమీస్. హలో, రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరినీ ఎక్కడ పెడతాడు సార్? పక్కనే పెడతాడంట వాళ్ళని. కొన్నిసార్లు వైఫే ఎనిమి కావచ్చు. దేంట్లో ఎదగాలని? దేంట్లో ఎదగాలని? ఫ్రూట్ ఆఫ్ లవ్. ఓకే, ఈ ప్రేమ, ఓర్పు, సహనంలో ఎదగడానికి నిజం చెప్తున్నాను, ఒకవేళ నాకంటే కోపం ఎవరికి లేదు బ్రదర్ అని నువ్వు అన్నట్టయితే నిజం చెప్తున్నాను, ఖచ్చితంగా ఆ కోపం అంతా జీరో అయిపోయేంత వరకు దేవుడు నీ జీవితంలో శత్రువులను ఖచ్చితంగా వాడుకుంటాడు. హల్లెలూయా. మంచి వాళ్ళే శత్రువులుగా మారి నేను వాడుకుంటాను. అందుకే ఏమంటానంటే, వీనికి ఎంతో నేను పోషించానండి, వీని ఎంతో బ్లెస్ చేశానండి, వీనికి ఎంతో నేనే అన్ని ఇచ్చాను, నేనే పెట్టాను, నేనే ఫుడ్ పెట్టాను. దేంట్లో ఎదగాలని? ప్రేమ, దయాళుత్వం, సహనము, దీంట్లో ఎదగడానికి కావాలని దేవుడు పెడతాడంట. అంటే సమ్ సిచ్యువేషన్, ప్రాబ్లమ్స్ మనం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం దాన్నిటిని రిజెక్ట్ చేస్తాం. వాక్యం వింటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నీకు వస్తున్న ప్రతి సమస్యని నువ్వు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తావో నీ గ్రోతింగ్ని నువ్వే ఆపేసుకుంటున్నావు. నీకు వస్తున్న ప్రతి చిన్నది కావచ్చు, అది పెద్దది కావచ్చు, ఏదైతే నువ్వు రిజెక్ట్ చేస్తున్నావో నీ గ్రోత్ని, నీ డెవలప్మెంట్ని, నీ స్పిరిచువల్ గ్రోత్ని నువ్వు ఆపివేసుకుంటావు. హల్లెలూయా. సో చాలామంది ఓకే వాళ్ళు ఎదగట్లేదు అంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? సరి అయిన రిలేషన్షిప్ యేసుక్రీస్తు లేకపోవడం వల్ల. అందుకే రకరకాల కష్టాల్లో, రకరకాల బలహీనతలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఓకే, బలహీనతలో. సో అది చూడడం, ఇది చూడడం, దాంట్లో దీంట్లో లోకంలో పడిపోవడం, నార్మల్గా చల్లగా అట్లా జీవించడం, దానికి గల కారణం ఏంటంటే సరి అయిన రిలేషన్షిప్ లేకపోవడం వల్ల. హల్లెలూయా. సో స్టిల్ యేసుక్రీస్తు ఇప్పటికీ నిన్ను నన్ను సర్చ్ చేస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభు నన్ను సర్చ్ చేస్తున్నాడు. నిజమా కాదా? నిజమా కాదా? నువ్వు గ్రహిస్తే కనుక నీకు తెలిసిపోతుంది. ఓకే, నన్ను 3.5 years ప్రభు నన్ను ట్రైన్ చేసాడు. 3.5 years అసలు ఎందుకున్నానో తెలియదు, వాళ్ళకి ఎందుకు పరిచయమే తెలియదు. ఓకే, 3.5 years బ్రదర్కి తెలుసు. అక్కడ 3.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అసలు నా మీద నాకే వ్యక్తి పుట్టింది. అంత ఘోరమైన సిచ్యువేషన్ అది. కానీ దాని తర్వాత నాకు అర్థమైంది, అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఎప్పుడైతే అయిపోయిందో, ఎప్పటి నుంచి నేను ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్లో ఫ్లో అవ్వడం, హీలింగ్స్, మిరకల్, డెలివరెన్స్ జరగడం, ఇక కంప్లీట్గా స్పిరిట్ ఆఫ్ గాడ్ చేత నేను మూవ్ అవ్వడం జరిగింది. హల్లెలూయా. తర్వాత నాకే అర్థం కాలే, అంటే అప్పుడు అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, గ్రోత్ కావడానికి 3.5-4 years పట్టింది. హల్లెలూయా. సో మన జీవితంలో మనకి ఏదైనా సమస్య, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అయితే మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా దాన్ని రిజెక్ట్ చేస్తాం. మనం నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, నీకే ఎందుకు వచ్చింది అంటే మనం డెవలప్ చేయడానికి. హల్లెలూయా. నీకే ఎందుకు వచ్చింది, మనకే ఎందుకు వచ్చింది అంటే డెవలప్ చేయడానికి. అందుకనే
ఎవ్రీ డే జీసస్ క్రైస్తోని ఒక కనెక్షన్ అనేది మనకి ఏర్పడితే నువ్వు డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటావు. హల్లెలూయా. ఈవెన్ ఫైనాన్షియల్లో కూడా గ్రోత్ అవ్వట్లేదంటే నీకు వస్తున్న 20,000 నీకు వస్తున్న 10,000ని ప్రభు పరిశీలన చేస్తున్నాడు. గాడ్ సర్చ్ చేస్తున్నాడు నీ హార్ట్ని. హౌ మచ్ నువ్వు దీన్ని ఎలా వాడుతున్నావు, దీన్ని ఎంత ఇస్తున్నావు, దేవునికి ఎంత ఇస్తున్నావు, నువ్వు ఎంత వాడుతున్నావు, దీన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు అనేది 1 రూపీతో గాడ్ సర్చ్ చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. ఒకవేళ గాడ్ నీకు సోల్స్ ఇస్తున్నాడంటే, ఆత్మలు ఇస్తున్నాడంటే వాళ్ళని నువ్వు ఎలా ఫీడ్ చేస్తున్నావు, వాళ్ళ వృద్ధి కోసం కష్టపడుతున్నావా లేకపోతే వాళ్ళని దిగజార్చే విషయంలో కష్టపడుతున్నావా అనేది ప్రభు చూస్తాడు. హల్లెలూయా. నీకు సంపాదిస్తున్న ప్రతి దాన్ని ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రతి దాన్ని గాడ్ సర్చ్ చేస్తూనే ఉంటాడు నీ హార్ట్ని. హల్లెలూయా. అందుకనే చాలాసార్లు ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో సహోదర ప్రేమ తగ్గిపోతుంది. నిజమా కాదా? సహోదరి సహోదరుడా వాక్యం చదువుతాం మనం, ఖచ్చితంగా ఆ వాక్యం మనం చదువుతాం. మనం అనుకుంటాం ఈ గొడవ అయినప్పుడే ఈ మాటలు వచ్చినప్పుడు నేను నిన్ననే చదివిన వాక్యం, లేదా నిన్ననే వాక్యం విన్నా. హల్లెలూయా. నిన్నెందుకు విన్నామంటే ఈరోజు ఓర్పు కలిగి ఉండాలని. ప్రైజ్గా. నిన్నెందుకు మాట్లాడినంటే ఈరోజు కొంచెం సమాధానం కలిగి ఉండాలని. ఆ మాట అర్థమవుతుందా? నేను అనుభవంతో చెప్తున్నా. ఇవన్నీ ఏం చేస్తుందంటే ఈ లవ్ ఆఫ్ గాడ్ లేకపోతే, ఈ ప్రేమ నీ ద్వారా ప్రవహించకపోతే స్పిరిచువల్గా ఫిజికల్గా టోటల్గా బ్లాంక్ అయిపోతాం మనం. అందుకే ట్రై టు గ్రో ఇన్ ద లవ్. క్రీస్తు యొక్క ప్రేమలో మనం ఎదగాలంట. ఓకే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తావో అంతగా దేవుని యొక్క ప్రేమ నీలో నుంచి ప్రవహిస్తూ ఉంటుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎలా ఉందంటే అసలు మొత్తం చెప్పేది ఇక్కడ యేసు ప్రభు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? సింప్లీ లవ్. అరే స్పిరిచువల్ ఫ్రూట్ అంటాడు. ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది? అది ఆత్మ ఫలము ఏదనగా. హల్లెలూయా. యెషయా గ్రంథం రండమ్మా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ముగిస్తాను నేను. 3వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. ఎక్కడుందో అమ్మా? యెషయా గ్రంథము 5వ అధ్యాయం. సో ఇక్కడ దేవుడు ద్రాక్ష కోసము ఎదురు చూస్తుంటే ఏమొచ్చిందంటే అక్కడ కారు ద్రాక్ష. నాకు కొంచెం దీని గురించి తెలియదు, ఏమని చెప్పగలుగుతారా? కారు ద్రాక్ష అంటే ఏంటిదమ్మా? సార్, కారు ద్రాక్ష అంటే ఏంటిది? ఘాటుగా ఉంటుంది. తినడానికి బాగా చూడొచ్చు, దాన్ని చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగాలేదు, మంటగా ఉంటుంది. హల్లెలూయా. యా, చదవండి, బాగుంది ఇది. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను. అది ద్రాక్ష పండ్లను కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? అంటే ప్రభు మనల్ని చూస్తున్నాడంట, కనిపెడుతున్నాడంట. ఫలిస్తాడు. లేదు, ఈ మంత్లో ఖచ్చితంగా ఫలిస్తాడు. లేదు, నువ్వు ఫలించడానికే సీక్రెట్. నీకు తెలియకుండానే ఏదో ఒక దైవజనం నీ దగ్గర పంపిస్తూ ఉంటాడు, లేదా ఏదో ఒక మీటింగ్కి నేను పంపిస్తూ ఉంటాడు, ఏదో ఒక స్పిరిచువల్ కూటానికి, ఆత్మీయ కూటానికి ప్రభుని నడిపిస్తాడు. ఎందుకు తెలుసా? టు గ్రో. హల్లెలూయా. టు గ్రో. ఏమో ఏ స్థలంలో ఏ రకమైన వాక్యం చేత నిన్ను పట్టుకోవాలనుకుంటాడో, లేదా ఏ వాక్యం నీకు అర్థమవుతుందో, ఏ వాక్యం చేత మనం తాకపడతామో. హల్లెలూయా. ఓ రోజు
దైవజనుడు రోజుకి నాకు తెలిసిన ఒక దైవజనుడు రోజుకి 150 అధ్యాయాలు చదువుతూ ఉంటాడు. లేదు 60 అధ్యాయాలు చదువుతాడు. 60 వరకు 60 అధ్యాయాలు చదువుతాడు. అన్ని అధ్యాయాలు ప్రతిరోజు చదువుతాడు. గంటన్నర 2 గంటలు కంప్లీట్ చేస్తాడు. ఆయన ఈజ్ ఏ ఎవాంజలిస్ట్, ప్రొఫెటికల్ ఎవాంజలిస్ట్. అయితే అతను కొంచెం లావు ఉంటాడు. అతనికి చెస్ట్ పెయిన్ వచ్చి ఇది 1-2 డేస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాడట. సో హార్ట్ స్ట్రోక్ వచ్చే మూమెంట్ వచ్చింది. అయితే రోజు చదువుతున్నప్పుడు 1 వర్డ్ ఎన్నోసార్లు చదివాడు, ఆ వాక్యం ఎన్నోసార్లు అధ్యాయాలు చదివాడు, ఎన్నోసార్లు బోధించాడు. కానీ ఆ 1 వర్డ్, ఆ ఒక్క మాట ఆ రోజు మాట్లాడిందంట. ఆ వాక్యం వచ్చి మాట్లాడారు. పదే ముందుకు వెళ్తున్నా కొద్దీ మళ్ళీ వెనక రావాలనిపిస్తుంది, ముందుకు వెళ్తున్నా కొద్దీ మళ్ళీ వెనక రావాల్సి వస్తుంది. ఆ వాక్యం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని క్లెయిమ్ చేశాడంట. ఐ రిసీవ్ ఇట్ అన్నాడంట. ఎస్, ఈ వాక్యం నాదే అని. ఆ మాట అంగీకరించినప్పుడే ఆ పెయిన్ అంతా, ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చేదంతా హీల్ అయిపోయిందంట. హల్లెలూయా. అంటే సింప్లీ 1 వర్డ్, ఒక్క మాట చేత ప్రభువు మనల్ని పట్టుకుంటాడంట. హల్లెలూయా. అంతగానో ఎగిసిపడుతున్న సౌల్ని, 100 మందిని చంపేసిన వ్యక్తిని 1 విజిటేషన్, 1 వర్డ్, సౌలా నీవేలా, 1 వర్డ్ ఫినిష్. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా 1 వర్డ్, ఒక మాట వలన పరిస్థితులన్నీ మనల్ని మార్చేయగలుగుతాడంట. ఓకే. సో బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఒక మంచి ఫలాన్ని మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కారు ద్రాక్ష అంటే చేదు, ఇంకొకరు తినలేనిది, ఇంకొకరు మనతో సావాసం చేయలేనిది, ఇంకొకరు బ్లెస్ అవ్వలేనిది మన జీవితంలో మనం ఫలించొద్దు. హల్లెలూయా. గుడ్ ఫ్రూట్స్, ఒక మంచి చెట్టు అంట మంచి ఫలాలను ఫలిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి చెట్టు ఫలిస్తుందంట, ఇంకొకరిని బ్లెస్ చేస్తుందంట. హల్లెలూయా. కొంతమంది చెప్తారు, ఇది మా తరతరాల నుంచి ఉందండి ఈ చెట్టు, ఈ తరతరాల నుంచి మాకు ఈ ఫ్రూట్ ఇస్తానే ఉంది, ఫలం వస్తానే ఉంది అంటారు. హల్లెలూయా. అంటే ఒకసారి నీ ద్వారా ఏదైనా మొదలైతే దేవుడు దాన్ని నీ తరమే కాదంట, మన తరతరాలను తీసుకుపోతూ ఉంటాడంట. కొంతమంది ఏమంటారంటే, మా తాత తెలుసా మీకు మాస్టర్, మా తాత ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా, మా తాత ఎంత సేవ చేశాడు తెలుసా. ఎందుకు తాత గురించి చెప్తున్నావు? నువ్వు చెప్పుకోవడానికి ఆయన ద్వారా వచ్చిందంట, ఆ గ్రేస్ అంతా ఆయన ద్వారా వచ్చిందంట. హల్లెలూయా. ఒక మంచి ఫలం ఆయన ఫలించాడు. అది ఎక్కడికి వచ్చింది? 3rd జనరేషన్, 4th జనరేషన్, 5th జనరేషన్కి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం ఫలించుట, అభివృద్ధి పొందుట అనేది దేవుని కొరకంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం ఏ విషయంలో ఫలించట్లేదు అనేది నీకు అర్థమవుతుంది. ఓకే. ఒక తిట్టినప్పుడు కానీ సడన్గా నీకు కోపం వస్తుందా? ఏదో మనం ఫలించట్లేదు అక్కడ. లేదు ఊరికేనే ఇంకొకరిని తిట్టడం మనం మొదలు పెడుతున్నామా, మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. ఓకే. సో సహోదరి విషయంలో మనం ప్రేమ చూపించట్లేదా, అర్థమైపోయింది అక్కడ. నేను ప్రేమలో ఉన్నానా లేదా నాకు అర్థమైపోతుంది. ఓకే. సో ఏదైనా కొన్ని విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నా మనం దాన్ని సహించట్లేదంటే ఏం లేదు, దీర్ఘశాంతం లేదు అని అర్థం. హల్లెలూయా. ఒక్కో దానికి చాలా వివరణ చేయొచ్చు, కానీ నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఓకే. నువ్వు దేంట్లో ఫలించటం నీకు తెలుసు, బట్ ప్రవర్తిస్తున్నాం, అట్లా త్వరగా రియాక్ట్ అవుతున్నాం మనం. సో గ్రో ఇన్ ద వర్డ్. వాక్యంలో మనం ఎప్పుడైతే ఎదగలుగుతామో మనం అన్ని విషయాల్లో ఎదగలుగుతామంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంతో మనకి ఎప్పుడైతే కనెక్షన్ కానీ ఇది మనం దూరంగా మనం వెళ్ళిపోతామో, ఓకే, దూరంగా వెళ్ళిపోతామో, ఇక ఆత్మీయత అనేది, స్పిరిచువల్ మెంటాలిటీ అనేది అసలు ఉండదంట. చదవమ్మా. కావున బ్రదర్ మీరేం పేరు? మీ పేరే? శ్రీనివాస్. మీరు క్రిస్టియనా, హిందువా? ఓకే. మీరు ఏం జాబ్ చేస్తారు? బీటెక్ కంప్లీట్. జాబ్ కోసం వెయిటింగా? బిజినెస్. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మిమ్మల్ని అటాక్ చేశారా? ఎవరు చేయలేదా? మీకు ఎవరు ఎనిమిస్ ఎవరు లేరా? ఎవరు లేరా? బట్ ఒక గొడవ జరుగుతుంది,
ఓకే, జరిగిందా జరుగుతుందా కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభు తప్పించడానికి చెప్తున్నాడు ఈ విషయం. ఓకే, మీరు క్రిస్టియన్ కాదు కదా, కంప్లీట్ కాదు, జస్ట్ మీరు విన్నారు అంతే, వచ్చారు అట్లా. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక గొడవ జరుగుతుంది, ఒకరోజు ఒక గొడవ జరుగుతుంది. నీ చుట్టూరుగా 3 to 4 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో ఈ 3-4 మీ గురించి ఆలోచన చేస్తున్నారు. ఈ ముగ్గురు నలుగురు మీ గురించి ఆలోచన చేస్తున్నారు. ఇట్స్ అటాక్ అనమాట. ఓకే, మిమ్మల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 4 మెంబర్స్, దాంట్లో క్లోజ్ ఫ్రెండే ఉంటాడు. ఓకే, మనీ ఇష్యూ, అది మనీ ఇష్యూ. ఓకే, రెండోది సమ్వన్. ఓకే, 4 మెంబర్స్ మిమ్మల్ని అటాక్ చేస్తారు. సో జాగ్రత్తగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రభు తప్పిస్తాడు. బట్ ఈరోజు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఇది ఫస్ట్ టైమే కదా మిమ్మల్ని చూసేది, మీరు నన్ను చూసే ఫస్ట్ టైమే కదా. ఓకే 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 ఫ్రెండ్స్. ఓకే, నేను ఎప్పుడు చూడలే, మీరు తీసుకొచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. సో ట్రై టు అండర్స్టాండ్ బ్రదర్. ఓకేనా, నేను వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు మిమ్మల్ని చూపిస్తూ ఉన్నాను. నాకు 4 to 5 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇట్స్ ఓపెన్ ప్లేస్, అది గ్రౌండ్, ఓపెన్ ప్లేస్, చుట్టూ ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రౌండ్ ప్లేస్లో మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు. మనీ ఇష్యూ రేజ్ అవుతుంది, మనీ ఇష్యూ. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీ పైన వాళ్ళు పడడం నేను చూస్తున్నాను. ఆ 3 మీ పైన పడుతున్నారు. నాకెవరు ఉన్నారు అంటారా, చూడండి. ఓకే, ఇట్స్ అ డెవిల్ ప్లాన్ అది. ఓకే, చదవమ్మా. థ్యాంక్ యూ, కూర్చోండి. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని. అమ్మ, నువ్వు ఎక్కడుందో? యెషయా 5:3. 5వ వచనమా? 5:3. 5:3 నా 5కి వచ్చాయి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజెప్పెదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అంటే అర్థం ఏంటిది? దేవుడు అక్కడ ఆశిస్తున్నాడు, చూస్తున్నాడు, వీడు ఫలించాలా, అభివృద్ధి పొందాలా అని. కానీ అక్కడ కావాల్సిన ఫలం అనేది దొరకట్లేదు. కారు ద్రాక్ష వచ్చింది, ఇక చేదు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? అది జామ చెట్టు అయినా మ్యాంగో అయినా ఏం చేస్తాం? దాన్ని కట్ చేస్తాం. ఓకే, అంటే బ్రదర్ ఇప్పుడు నేను ఫలించకపోతే దేవుడు నన్ను కట్ చేస్తాడా? నేను నిన్ను కట్ చేస్తానని చెప్పట్లేదు. ఓకే, నీకు రావాల్సిన ఫలాన్ని నువ్వు కోల్పోతావు అంటున్నాను. ఒకవేళ దేవుడు ఇస్తున్న కృపకి నువ్వు లోబడి ఎదగకపోతే అపవాదికి మనం ఆహారం అవుతాం. అంటే 1 year గ్రేస్ ఇచ్చాడు. గ్రేస్ ఇచ్చినప్పుడు నువ్వు ఎదగకపోతే అపవాదికి ఆహారంగా అయిపోయి ఉన్న స్పిరిచువల్ ఆత్మీయత కాస్త మొత్తం పోతుంది. ఓకే, ఆ ఉన్న ఫైనాన్షియల్ అయినా కొంచెం ఆ స్థాయి అన్నా దిగజారిపోతుందంట. సో అందుకనే ఎదగాలంట. ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము ఎదగడమే నీ పని. గ్రోయింగ్ ఇన్ ద వర్డ్, దేవునితో సావాసము, వాక్యంలో ఎదగడం వల్లనే మనం అన్ని విషయాల్లో ఫలిస్తామంట. ఓకే, చదవండి. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. ఇవన్నీ ఎవరు గురించి చెప్తా ఉన్నాడు? ఇజ్రాయెల్ గురించి. థ్యాంక్ గాడ్, మన గురించి చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం క్రీస్తులో ఉన్నాం, మన గురించి చెప్పట్లేదు. అది పరిశుద్ధ చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను. ఇవన్నీ ఏమున్నాయంటే ఇక అంటే ఏంటిది? గ్రేస్ పీరియడ్ అయిపోయింది. ఇక ఇది కింద పారతో తీయడము, శుద్ధి చేయడము, మంచి నీళ్లు పోయడం, ఇవన్నీ లేదంటే ఇక. దానిలో గచ్చ పొదలను, బలురక్కసి చెట్లను బలిసి ఉండెను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదని. ఈవెన్ మేఘాలకు కూడా చెప్తున్నాడంట, ఇగో నువ్వు ఎక్కడైనా వర్షం పడగాని ఈ చెట్టు పైన వర్షం మాత్రం ఒక్క చుక్క కూడా పడదాం మేఘాలకి ఆజ్ఞాపిస్తున్నాడంట. ఇవన్నీ నేను అర్థంగా నేను ఎలా చెప్తుంది తెలుసా? గాడ్ నీకు గ్రేస్ ఇచ్చినప్పుడే, ఇలా వాక్యం వస్తున్నప్పుడే, ఇలా ఒక దైవజనుడు వాడుకుంటున్నప్పుడే, ఈ అనాయింటింగ్ ఫ్లో అవుతున్నప్పుడే
ఓకే, నువ్వు తాగాలంట, నువ్వు నింపబడాలంట, నువ్వు వాక్యాన్ని తీసుకోవాలంట, గ్రో కావాలంట, అభివృద్ధి పొందాలంట. ఎప్పుడైతే ఇది నువ్వు నెగ్లెక్ట్ చేస్తావో అపవాదికి ఆహారంగా మారి ఇక అక్కడ ఫలింపు అభివృద్ధి అనేది ఏముండదంట. ఓకే, యా చదవండి. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన మనము ఆయన న్యాయమును కావలనని చూడగా బలాత్కారము కనబడెను. హల్లెలూయా. ఏం కనిపిస్తుందంట వాళ్ళలో? బలాత్కారం అంటే వ్యతిరేకతనం. యేసు ప్రభు చెబుతున్న ప్రతి మాటలకి, చేస్తున్న కార్యానికి వాళ్ళు వ్యతిరేకంగా జీవించారంట. స్టిల్ ఇప్పటికీ ఇజ్రాయెల్లో వాక్యం చెప్తా ఉంటే ఏమంటానంటే రిజెక్ట్ చేస్తున్నానంట. వై యు ఆర్ ప్రీచింగ్, నువ్వెందుకు ప్రీచింగ్ చేస్తున్నావు? గో టు అనదర్ నేషన్, ఇంకో కంట్రీకి వెళ్ళిపో. మాకు తెలుసు జీసస్ క్రైస్ట్ ఎవరో మాకు తెలుసు, మాకు ధర్మశాస్త్రం ఉంది, అన్నీ చెప్తున్నాను. స్టిల్ ఇప్పటికీ లాస్ట్ మంత్ చూశాను నేను, రిజెక్ట్ చేస్తున్నారంట వాళ్ళు. హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చిన కృప ఏంటి తెలుసా? కొద్ది రోజులు వాళ్ళు కామ్గా ఎందుకు ఉంచారంటే మన కోసం అంట. ఆ గ్రేస్ వాళ్ళు వద్దన్నారు, అది వచ్చి భారతదేశం మన మీద పడింది. దేవుని స్తోత్రం. అన్య జనాంగమైన మనకు వచ్చింది ఆ కృప. సో ఈ కృప వలన మనం ఎదగాలంట. గ్రో స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా, ఫ్రూట్లో, వరాలలో, శక్తిలో, అన్నిట్లో గ్రో కావాలంట. అన్నిట్లో గ్రో కావాలంటే దేనిలో కావాలి? వాక్యంలో గ్రో కావాలి, దేవునితో లోతైన సహవాసం గ్రో కావాలి. ప్రభువా నేను అభివృద్ధి చెందుతాను, నన్ను అభివృద్ధి పరచుమని ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దేవుడు చెప్తున్నాను కదా, నేను అనేక కోణాల్లో తీసుకుపోయి నిన్ను వృద్ధి చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తున్నానంటే సంవత్సరాలలో అనుభవం కలిగి చెప్తున్నాను. నేను జరిగిన సంవత్సరాలు అన్నింటిలో అనుభవంతో చెప్తున్నాను. ఓకే, గ్రోయింగ్ అనేది తక్కువైపోయింది, గ్రోతింగ్ అనేది ఎక్కడ లేదు. అసలుకి స్పిరిచువల్ గ్రోత్ అనేది కనిపించట్లేదు. హల్లెలూయా. అంటే అందుకే అంత్యకాలంలో ఏం జరుగుతుందంట? ఏం చల్లారుతుందంట? అక్రమం విస్తరించ చేత చల్లారిపోతుందంట. హల్లెలూయా. సో గ్రో ఇన్ లవ్, గ్రో ఇన్ లవ్. హల్లెలూయా. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. సిస్టర్ ఒక పాట పాడండి. ఒక పాట పాడతాను, ఒక పాట పాడు సిస్టర్. ఇద్దరు కలిసి పాడండి. ప్రేమించేందుకంగా ప్రేమించ ప్రేమించి
యూ లార్డ్. ఎస్, ఆఖరి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, గాడ్ బ్లెస్ చేస్తాడు. ఎస్, ట్రై టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి, దయచేసి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. లార్డ్, నేను ప్రేమలో వర్ధిల్లాలి ప్రభువా. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, నేను ప్రేమలో వర్ధిల్లాలా, ప్రేమలో వర్ధిల్లాలా, ప్రేమలో వర్ధిల్లాలా, నేను ప్రేమలో వర్ధిల్లాలా, ప్రేమలో వర్ధిల్లాలా ప్రభువా. అయ్యా థ్యాంక్ యూ లార్డ్. ఇజ్రాయెల్ని అయ్యా, ఇజ్రాయెల్ ప్రజల విషయంలో, యూదా వారి విషయంలో నువ్వు ఏ ఆలోచనలు కలిగి ఉన్నావో ప్రభువా, ఆ ఆలోచన మాకొద్దు ప్రభువా. మేము ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా, మేము ఎదగడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. We need to grow in love. Hallelujah. అయ్యా మేము ప్రేమలో ఎదగాల, ప్రేమలో ఎదగాల, ప్రేమలో ఎదగాల ప్రభువా, ప్రేమలో ఎదగాల. Lord Jesus. Hallelujah. అయ్యా ఆత్మఫలము ఏదనగా ఇదిగో ప్రేమ. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. దీంట్లో మేము ఎదగాల ప్రభువా. ఎస్, ఆ స్పిరిచువల్ ఆత్మీయతని బ్రేక్ చేస్తూ ఉంది, మా ఫైనాన్షియల్ని బ్రేక్ చేస్తూ ఉంది. ఎస్, ఈ కోపము, అహంకారము, ప్రైడ్ వలన, ఈ యాంకర్ వలన, ఎస్, ఈ యాంకర్ వలన మేము ఫలింపులోకి రాలేకపోతున్నాం, మేము ఎదగలేకపోతున్నాం, మేము బ్లెస్ అవ్వలేకపోతున్నాం ప్రభువా ఈ దినం. ఎస్, ఆ కరుకుతనము, ఎస్, ఆ బలహీనత అయా, ఆ హృదయ కాఠిన్యమును తీసివేమని నేను ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, డెలివర్ మీ లార్డ్. అయా మమ్మల్ని విడిపించు, అయా నన్ను విడిపించు, మమ్మల్ని విడిపించు అయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయా ఇప్పుడే తాకమని నేను ప్రార్థన చేస్తున్నా. లార్డ్ తాకమని నేను ప్రార్థన చేస్తున్నా. లార్డ్ తాకమని నేను ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడా, లార్డ్ తాకమని నేను ప్రార్థన చేస్తున్నా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, పరిశుద్ధాత్మ దేవుడా. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అయ్యా ఇక్కడ ప్రతి ఒక్కరిని తాకమని నేను ప్రార్థన చేస్తున్నా. అయ్యా ప్రతి ఒక్కరిని తాకమని నేను ప్రార్థన చేస్తున్నా. అయ్యా ప్రతి ఒక్కరిని తాకమని నేను ప్రార్థన చేస్తున్నా. Lord, touch everyone, Lord. Lord, touch, Lord. Lord, touch, Lord. Lord, touch in the name of Jesus Christ. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. నేను ఆత్మీయతలోను, శరీరకంగా, అన్ని విషయాల్లో, బలాలలో, ఫలాలలో నీ కొరకు వీళ్ళు ఫలించాలా ప్రభా, నీ కొరకు వీళ్ళు ఫలించాలా, నీ కొరకు వీళ్ళు ఫలించాలా Lord. వీళ్ళు వృద్ధి చెందాలా, వీళ్ళు అభివృద్ధి పొందాలా. అయ్యా థ్యాంక్ యూ Lord. క్రీస్తులో ఉన్నతమైన స్థానంలోకి వీళ్ళు వెళ్ళాలా ప్రభా. థ్యాంక్ యూ Lord. అపవాది క్రియలు బంధిస్తూ ఉన్నా యేసు క్రీస్తు నామన ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో, ఎక్కడైతే వీళ్ళ బలహీనపరుస్తుందో, ఎక్కడైతే వీళ్ళ దిగదారుస్తుందో, I command that spirit get out in the name of Jesus Christ. I command that spirit come out in the name of Jesus Christ. Come out in the name of Jesus Christ. Basaka baraba, oh riba shikaraba. Thank you Holy Spirit. Thank you Lord. Thank you Lord. Thank you Lord. You spirit of anger, I command it, come out in the name of Jesus. Come out in the name of Jesus Christ. You spirit of anger, come out in the mighty name of Jesus Christ. In the mighty name of Jesus Christ. Ragaba sheka barabalaba, larustabara shire, akaramandalabu, zelebranda bashire. Hallelujah, hallelujah, hallelujah. Lord, fill them in the name of Jesus Christ. నీ ఆత్మ చేత నింపమని ప్రార్థన చేస్తున్నా. Lord, Lord, thank you Lord. వీళ్ళు ఎక్కడైతే పడిపోతున్నారో, ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో, ఇంకా ఎదగట్లేదు, ఆ ప్రాంతంలో వీళ్ళు ఫలించరు గాక, ఆ ప్రాంతంలో వీళ్ళు అభివృద్ధి పొందను గాక. Lord, bless them in the name of Jesus Christ. అయ్యా ఈ ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని Lord తాకమని ప్రార్థన చేస్తున్నా. Lord, touch them, deliver them in the name of Jesus Christ. అయ్యా వీళ్ళు ప్రేమలో ఫలించాలా, ప్రేమలో ఫలించాలా, అభివృద్ధి పొందాలా in the name of Jesus Christ. Oh kabara shiara, larustabara shiara. Oh thank you Lord, thank you Lord, thank you Lord. అయ్యా వీరి అవసరాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు తీర్చకూడదు గాక, వీళ్ళు బ్లెస్ అవుట్ ఒక ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్.
తండ్రి కృప చూపించు, వీరిని బలపరచు ప్రభా. ఆశ్చర్యమైన కార్యాలు వీరి పట్ల జరిగించామని ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. బ్లెస్ దెమ్ లార్డ్, బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Lord, touch in the name of Jesus Christ. I call fire, Holy Spirit of God. Thank you Lord, thank you Lord. తండ్రి వీరిని కృప చూపించు, బలపరచు ప్రభా. వీళ్ళు వాక్యంలో ఎదగాల, ప్రార్థనలో ఎదగాల, ఆత్మీయతలో ఎదగాల. థ్యాంక్ యూ లార్డ్. ఆ పేచల నుంచి మీ విడుదల పొందాలా అయా. వీళ్ళని బలహీనపరుస్తున్న ప్రతి దాని నుంచి మీ విడుదల పొందాలా. వీళ్ళు రక్షించబడాలి, వీళ్ళ కుటుంబాలు రక్షించబడాలి. వీరి ద్వారా అనేక ఆత్మలు రక్షణలోకి రావాలా ప్రభా. అనేకులు క్రీస్తులోకి రావాలా. క్రీస్తు గురించిన సువార్త వీరి ద్వారా తెలుసుకోవాలా ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ అయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ అయా, నీ ప్రేమ సంపూర్ణంగా వీళ్ళ ద్వారా ప్రవహించునుగాక, 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 ప్రవహించునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. తండ్రి కృప చూపించు, బలపరచు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బ్రదర్ రమేష్, మీరు ఫైనాన్షియల్గా వర్క్స్ పోవడానికి, ఫైనాన్షియల్ అంతా దానికి గల కారణం మీరు సీరియస్గా లేకపోవడం వల్ల. మీరు కొంచెం ముందొచ్చేది ఉండే, సీరియస్గా లేకపోవడం వల్ల దేవుడు కృపణిస్తున్నాడు, ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తున్నాడు. ఓకే, ఇంత ఇస్తున్నా మీరు సరైన రీతిలో దాన్ని వాడుకోలే. సరైన రీతిలో వాడుకోకపోవడం వల్ల అపవాది దొంగిలించింది. ఓకే, ఎన్నో ప్రవచనాలు అవన్నీ నెరవేర్చబడ్డాయి, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చబడ్డాయి. కానీ నువ్వు నెరవేర్చబడ్డాయా లేదు? నెరవేర్చబడ్డాయి. ఇంతకుముందు చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడిందా? పేరుతో సహా, పేరుతో సహా నెరవేర్చబడింది. ఓకే, అవన్నీ చెప్పిన నేనే కదా. ఓకే, ఇప్పుడు నేనే చెప్తున్నా. అవన్నిటికి పోవడానికి గల కారణం నువ్వే. దాని విషయంలో సీరియస్గా తీసుకోకపోవడం వల్ల, ఓకే, సీరియస్గా వర్క్ చేయకపోవడం వల్ల, నీకు ఇస్తున్న రాబడిని సరిగ్గా నువ్వు ఉపయోగించకుండా, ఓకే, లేదా నీకున్న ఆ డెబిట్స్ కావచ్చు, అప్పులు కావచ్చు, దీని విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే నువ్వు ఇవి కోల్పోతున్నావు. ఓకే, 7 days ఫాస్టింగ్ చేయి, 7 దినాలు ఫాస్టింగ్ చేయి, ఇంట్లోనే ఉండు, 7 దినాలు ఫాస్టింగ్ చేయి. ఓకే, నువ్వు బ్లెస్ అవుతావు. తిరిగి బైబిల్లో ఉంటుంది, పూర్వ వైభవం అంటాడు కదా, మరలా ప్రభు నీకు ఇస్తాడు. ఓకే, ఆ ఒక్క వ్యక్తి కాదు, దేవుడు ఇద్దరిని ఇస్తాడు, ఇంకో 2-3 ఇస్తాడు. ఓకే, ఆ ఒక్క బిల్డర్ కాదు, ఇంకో 2-3 బిల్డర్లు ఇస్తాడు. సో ప్రొఫెటిక్ వర్డ్ అర్థం చేసుకుని ప్రయత్నం చేయి. ఓకే, నీకు వస్తున్న రాబడిని, నీకు ఆ అప్పులు తీసుకోవడానికి డబ్బులు నీకు ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు? నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు? ఎందుకు దాన్ని రొటేషన్ చేయట్లేదు? అపవాది దొంగిలిస్తుంది. సరిగ్గా వాడకపోతే అపవాది దొంగిలిస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకో. ఓకే, ప్రభు బ్లెస్ చేస్తున్నాడు, డోంట్ వరీ. 1 monthలో మార్పు జరుగుతుంది. 1 month, 1 నెలలో మార్పు జరుగుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.